చూపులకేమో 4 చక్రాల బండి, ఇది లోపల చూస్తే రాజమహలకు తీసిపోదండి. ఆకాశంలో తారల్ని కోసం తెస్తుందండి, మీ ఊరికి వస్తుందండి. బండి 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 భలే భలే బండి, లోకల్ టాక్సీ రైమంటూ రానుందండి, లోకల్ టాక్సీ. వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ టాక్సీ. ఈ రోజు మన లోకల్ టాక్సీలో సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఆనందం హీరో, స్వీట్ ఆర్ట్స్ హీరో, డైరెక్టర్ ఆకాష్. సో వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ టాక్సీ. Hi. Your favorite food? My favorite food chapati and chana masala. మీరేంటి వెజిటేరియనా? I eat both, but I like this. Most of the time I eat this. Do you party a lot? పార్టీకి వెళ్తారా, పబ్స్కి వెళ్తారా? నేను యాక్చువల్గా హీరోగా ఉన్నప్పుడు వెళ్తాను. ఇప్పుడు అసలు టైం లేదు నాకు. past 4 months 24 most of the time, like I'm from morning till night. I'm like in editing, dubbing, DTS mixing, everything. డైరెక్షన్ లోకి వచ్చేసారు ఆకాష్. సో మీరు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా యాజ్ ఎ డైరెక్టర్? What are you expecting as a hero or as a director? Because after a long time you're coming back to audiences as a hero and also first time ever as a director. So మీరు break ఏ field నుంచి expect? Actually the reason Akash director and కూడా Akash హీరోకి సక్సెస్ ఇవ్వడానికి కోసం. సో ఆబ్వియస్లీ ఈ సినిమా హిట్ అయిన తర్వాత నేను మంచి డైరెక్టర్స్లో మళ్ళీ మన శ్రీవర్ల గారు, లేకపోతే ఒక వి వినాయక్, ప్రసన్న పీక్లో ఉన్న డైరెక్టర్స్, పూడి జగన్నాథ్ కానీ అలాంటి డైరెక్టర్స్ సినిమా చేయాలి. సో అలాంటి డైరెక్టర్స్ సినిమా చేయాలి, నాకు ఒక కమర్షియల్ హిట్ కావాలి యాజ్ ఎ హీరో. సో ఆ కమర్షియల్ హిట్ ఇవ్వడానికి కోసం నేను నాకున్న స్కిల్స్, నేను నేర్చుకున్న డైరెక్షన్ కోర్స్ని యూజ్ చేసి ఆకాష్ హీరోకు ఒక హిట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మనసుకు రంగులు వేస్తే కలలో బొమ్మవుతుంది, ఆ బొమ్మకు ప్రాణం వస్తే నీ చిరునవ్వవుతుంది. డైరెక్టర్ కింద అవ్వటానికి ఏమైనా కోర్సెస్ చేశారా? ఆర్ శ్రీను వైట్లా మీ ఇన్స్పైర్ డైరెక్టర్ అన్నారు, ఆయన టేకింగ్స్ అవన్నీ చూసి నేర్చుకున్నారా ఆయనతో పాటు వర్క్ చేసినప్పుడు? యాక్చువల్లీ శివారి గారి దగ్గర నేను హీరోగా యాక్ట్ చేసిన ఆనందం కానీ ఆనందమయ సినిమా చేసినప్పుడు, బికాస్ ఐఎమ్ బేసికలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్టింగ్, ఐ యూస్ టు అబ్జర్వ్ హౌ ఇట్ డస్. బట్ అదర్ దెన్ దట్ నేను ఆనందం సినిమా యాక్ట్ చేయ ముందే ఈ రోజావనం అనే సినిమా తమిళ్లో నేను ఫస్ట్ టైం యాక్ట్ చేసిన తర్వాత, దట్ వాజ్ ఇన్ 1999 అండ్ ఆనందం నేను చేసింది 2001. సో ఈ 99 ఎండ్ అండ్ 2000 ఐ వెంట్ అండ్ డిడ్ అ డైరెక్షన్ కోర్స్. ఐ డోంట్ వాంట్ టు డూ డైరెక్షన్ కోర్స్. యాక్చువల్లీ నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజావనం సినిమా ఫస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమా చూసిన వెంటనే నాకే భయం వచ్చేసింది. అసలు నాకు యాక్టింగ్ అనే తెలియదు. అలా నిలబడుతున్నాను స్క్రీన్ ముందు, ఇట్స్ లైక్ వెరీ బ్యాడ్. సో ఓకే, యాక్టింగ్ గురించి నేర్చుకోవాలి. డాన్స్ తెలిసి యాక్టింగ్ డిఫరెంట్ ఫ్రమ్ డాన్స్ తెలిసిపోయింది. చాలా ఉన్నాయి అన్ని బేసిక్, ఏ యాంగిల్ చూడాలి ఎలా అంతా. సో బికాస్ ద ఐ కంటాక్ట్ ఈస్ ఇంపార్టెంట్. వెన్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, పబ్లిక్ నేను నోట్ చేయాలని ఐ షుడ్ లుక్ అట్ దెమ్, ఐ షుడ్ బి దేర్. బట్ అది తెలియకుండా ఏదో చేశాను. సో యాక్టింగ్ నేర్చుకోవాలని చెప్పి నేను ట్రై చేసినప్పుడు నాకు డైరెక్షన్ కోసం జరిగింది. సో ఓకే, ఏదో సంథింగ్, లెట్ మీ నో సంథింగ్ అబౌట్ దిస్ industry. Acting to part you will direction. So I did that time, and then my friend was like in Madras Film Institute. He was doing a DF Tech. So atanto kuda ekkuva nenu like I was not enrolled student kaakunda ala daily vaalla institute veltanu. Vallu direct chesina final year project lo kuda nenu hero act chesi ichchanu, just like that project, and I learned a lot that time.
దెన్ అది తర్వాత శ్రీనివార్ల గారితో చేసినప్పుడు ఇంకా మంచి డైరెక్టర్స్ లైక్ కోడి రామకృష్ణ గారితో చేసినప్పుడు, ముద్దా సుబ్బాతో చేసినప్పుడు తెలుగులో, దెన్ ఇన్ తమిళ్లో అగస్త్యన్ లైక్ ప్రేమలేఖ హిట్ ఉంది అగస్త్యన్ చేసినప్పుడు, అండ్ రాధా భారతి, అంత పెద్ద డైరెక్టర్స్, చాలా పెద్ద డైరెక్టర్స్ తమిళ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర అంతా వాళ్ళు ప్లస్ పాయింట్ నేర్చుకున్నారు. కళ్ళల్లో ఉంటాయి ఎన్నెన్నో ఆశలు, గుండెల్లో ఉంటాయి తీయని కాంక్షలు. దేవుణ్ణి తొడగొట్టైనా, శత్రువుని పడగొట్టైనా, కాలాన్ని ఆపేసైనా, లోకాన్ని ఊపేసైనా, రాజాలే బతకాలి, దేశాలే గెలవాలి. చాలా స్వీట్ హార్ట్ ఇప్పుడు మన ఫస్ట్ హార్ట్ వచ్చినప్పటి నుంచే సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, విత్ బ్రాడ్ బేస్ చాలా ఆఫర్స్ వస్తున్నాయి. బట్ నేను ఏం యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ కూడా నేను అనుకున్న రేంజ్ లో లేదు. ఎందుకంటే నేను ఏం చేస్తానంటే ఆనందం సినిమా రిలీజ్ కాకముందే ఐ మేడ్ ఎ మిస్టేక్ విచ్ ఇస్ ఐ యాక్సెప్టెడ్ ఎ ఫిల్మ్ విచ్ వాస్ నాట్ గ్రేటర్ దెన్ ఆనందం సక్సెస్. సో దానివల్ల నాకు ఆనందం అంత పెద్ద హిట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ నాకు మంచి సినిమా ఎందుకు రాలేదంటే నా ఇమీడియట్ సినిమా వాస్ బ్యాడ్. సో ఇప్పుడు ఏంటంటే ఐ షుడ్ వెయిట్. కానీ నాకు తెలియకుండా నేను ఇందుకు ముందు యాక్ట్ చేసిన పాత సినిమా ఏదైనా రిలీజ్ అవ్వచ్చు, బట్ నేను మాత్రం ఏ సినిమా యాక్సెప్ట్ చేయలే. ఇది స్వీట్ హార్ట్ రిలీజ్ అయిన తర్వాతనే యాక్సెప్ట్ చేస్తాను. అంత డీప్ లవా? వర్షం ఆగిపోయింది, గొడుగు పట్టుకున్నారు, ఒక మనిషి ఇక్కడ కూర్చుని సౌండ్ ఇస్తున్నాడు, అది కూడా నోటీస్ చేయకుండా అంత పిచ్చి ప్రేమలో ఉన్నావా? పిచ్చి కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, ప్రేమ దోమ అని ఇలాంటి చెత్త పనులు చేయడానికి కాదు, అర్థమైనా? So his sweetheart గురించి one line as a hero, one line. స్వీట్ హార్ట్ యాజ్ అ హీరో ఎలా అంటే డెఫినెట్ గా నాకు ఎప్పటి నుంచి ఒక తప్పన ఎలా అంటే ఒక విక్రమ్ గారు అప్రచిత సినిమాలు ఎలా చేశారో, ఒక సూర్య గారు గజనీలు ఎలా చేశారో అలాంటి సినిమాలు చేయాలి. షుడ్ బి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న సినిమా, కమర్షియలీ హిట్ సినిమా అవ్వాలి, అలాంటి సినిమా చేయాలి. సో అలాంటి స్క్రిప్ట్ చేయాలంటే ఎంతో తోడ్పడి నేను తయారు చేశాను. సో డెఫినెట్ గా యాజ్ అ హీరో ఆకాష్ will get a break from this film. And director ga cheppalante it's a feel and action and comedy unna oka manchi class mass ga vachina cinema, oka fastest ga cheppanu, ekwa time audience ni bolgokota 2 hours 10 minutes lo తీసాను. ఫాస్ట్ గా ఒక నేను చెప్పడం కాదు, ఇప్పుడు ప్రీవ్యూ చూసే చాలా మంది చెప్పింది ఏంటంటే ఆకాష్ గారు ఈ సినిమా చూస్తే మరో ఆనందం ఎలా ఉందన్నారు. ఒక ఆనందం ఎలా ఉంటాయో అలా ఉంటుంది, కానీ ఆనందం లేని దీనిలో ఏంటంటే యాక్షన్. నా ఇంట్రడక్షన్ యాక్షన్ తోనే ఉంటాయి. So one line to the audience, Sweetheart movie గురించి. స్వీట్ హార్ట్ గురించి చెప్పాలంటే ఇట్స్ బేస్డ్ ఆన్ అ పాయింట్ దట్ ట్రూ లవ్ విల్ ఆల్వేస్ విన్. నిజమైన ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది. సో దీనిలో ఎవరిది నిజమైన ప్రేమ,
హీరోయిన్ ఇద్దరు ఉన్నారు. సో ఆ ఇద్దరు హీరోయిన్స్ లో ఎవరిది నిజమైన ప్రేమ? సో అది ఇప్పుడు ప్రెసెంట్ డే ఇప్పుడు యూత్ మధ్యలో జరుగుతున్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద ట్రస్ట్. లవ్ లో 100% ట్రస్ట్ లేకపోతే ఆ లవ్కే విలువ లేదు. సో దాని మీద బేస్ చేసి ఆ హీరోయిన్ తన ప్రేమ ఒక పవిత్రమైన ప్రేమని ఎలా ప్రూవ్ చేస్తున్నదే సబ్జెక్ట్. ఏం చేస్తున్నావు? ఈయన నన్ను లవ్ చేస్తున్నారట. అవునా? ఎస్, ఐ మీన్ లవ్ విత్ పారు. కాలేజీకి వచ్చేది విద్యావంతుల్ని చేయడానికి, ప్రేమించి పీడించడానికి కాదు. ఇంకోసారి నిన్ను ఇలా చూసాను వదలమని చెప్పానా? వదలను. లాస్ట్ టైం చెప్తాడు వదలకపోతే ఏం చేస్తాడా? ఏడుస్తానన్నా. చెప్పవా నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారు? మై ఫస్ట్ లవ్ ఇస్ లవ్ ఫెయిలియర్. ఫస్ట్ టైం బిఫోర్ ఆనంద సినిమాకి రాకముందే నా ఫస్ట్ లవ్. అమ్మాయి ఇండియా బేస్డ్, లండన్ బేస్డ్? Indian origin, So in college days? Yeah, college days. When I was 19, it came and it's finished in failure. So అప్పుడు ఏమనుకున్నా అంటే లవ్ లో ఫెయిలియర్ చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవుతారని. సో అందుకే అప్పుడు నాకు లవ్ ఫెయిలియర్ అయినా ఇమీడియట్ గా ఒక ఆనందం వచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది, హ్యాపీ అయినా. సో ఈ సినిమాలో కూడా స్వీటాలో కూడా నేను అది ఒక ప్లేస్ లో చెప్పించాను ఇంకొక క్యారెక్టర్ ద్వారా. లవ్ లో ఫెయిలియర్ చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవుతారు అండ్ లవ్ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్. టాక్సీలో ఒక 3 సర్ప్రైజ్ గెస్ట్స్ ని తీసుకుంటాం అండ్ యూ నీడ్ టు ఆస్క్ దెమ్ 3 questions. మీకు మూవీకి సంబంధించింది కానీ వాట్ ఎవర్ యూ లైక్. సో ఎవరైతే ఆ 3 questions కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మా లోకల్ టీవీ నుంచి ఒక చిన్న గుడీ బ్యాగ్. వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ టాక్సీ. మీరు ఈ లోకల్ టాక్సీ ఎప్పుడైనా చూసారా? మా లోకల్ టీవీలో షో చూసారా లేకపోతే బయట రోడ్ మీద చూసారా? బయట రోడ్ ఆఫీస్ దగ్గర కూడా చూసాము, షోలో కూడా చూసాము, టీవీలో కూడా. ఎలా ఉండింది? బాగా వేరే కొత్త యాక్టర్ తీసుకొస్తారు, బాగానే చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు మీకు మా లోకల్ టాక్సీలో ఒక సర్ప్రైజ్ వెయిటింగ్. సో మీరు మా లోకల్ టాక్సీ ప్రోగ్రామ్ చూసారా? సో మీ ఫీలింగ్స్ ఏంటి? ఏముంది, చూస్తాం, అన్ని టీవీలాగా చూస్తాం, బాగుంది. కొత్త హీరోస్ హీరోయిన్స్ కామెడియన్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ప్రతిసారి. సో మీరు మా లోకల్ టాక్సీ చూసారా ప్రోగ్రామ్? అండ్ అన్ని ఛానల్ కన్నా ఒక డిఫరెంట్ ఛానల్ ఇది, ఒక కొత్త ఛానల్, కొత్తగా చూపించిన ప్రపంచంలో అన్ని వింతలు కదా. ఒక వింత ఎలా చెప్పారంటే ఒక అద్భుతంగా ఒక డిఫరెంట్గా అన్ని ఆలోచించుకుని అన్ని ఛానల్ కన్నా మించి ఉంది. ఫస్ట్ ఛానల్లో నెంబర్ 1 ఛానల్ ఉంది. Guys, ready to get into the local taxi?
వెల్కమ్ టు లోకల్ టాక్సీ. ఓకే, థ్యాంక్ యూ. సో లోకల్ టాక్సీలోకి రాగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నాకైతే చాలా ఆనందంగా ఉంది మేడం. యాక్చువల్గా బండి తీసుకెళ్తే ఏసీ టెక్నీషియన్, నేను ఏసీ ఫిట్ చేస్తూ ఉంటాను. Okay. నిన్న కూడా రవితేజ్ కూడా ఇంటికి వెళ్ళాను, కృష్ణ ఇంటికి కూడా ఏసీ ఫిట్ చేస్తుంటాను నేను. Okay. కానీ ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే మీరు లోకల్ టాక్సీలో ఉంటాం. నేను కానీ చాలా నాకు ఆనందంగా ఉంది. అందులో వెళ్తూ అక్కడ బండి వెహికల్ ఆపి మరి చూద్దాం అన్నట్టుగా వచ్చాను. కానీ చూద్దాం అన్నట్టుగా వచ్చాను కానీ లోపలికి వెళ్తాను. సరే, లోపలికి వచ్చేసారు, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీకోసం ఒక సెలబ్రిటీని కూడా మేము అసలు ఆకాష్ గారిని చూసి చాలా ఆనందపడిపోయాను. ఆకాష్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఒక 3 questions అడుగుతారు. సో ఆ 3 questions కి కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే మా లోకల్ టీవీ నుంచి ఒక చిన్న గిఫ్ట్. ఓకే మేడం. సో ఓకే, నేను హీరోగా చేసిన ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ ఫిల్మ్ అదే ఆనందం. ఓకే, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక హీరోతో అంటే వెంకటేష్ గారితో యాక్ట్ చేసిన ఇంకొక హిట్ ఫిల్మ్ అదే వసంతం. అండ్ మూడో క్వశ్చన్, ఇప్పుడు నా కొత్త సినిమా స్వీట్ హార్ట్ నుంచి. స్వీట్ హార్ట్ లో హీరోయిన్ గా నాకు ఎవరు యాక్ట్ చేస్తున్నారు? అది గరం మసాలా హీరోయిన్ డేసీ గోపాల్. డేసీ గోపాల్. ఎక్సలెంట్, గుడ్. సో యూ వన్. సో ఇది మా లోకల్ టాక్సీ నుంచి, మా లోకల్ టీవీ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us. ఓకే, గుడ్. మనసుకు రంగులు వేస్తే కలలో బొమ్మవుతుంది, ఆ బొమ్మకు ప్రాణం వస్తే నీ చిరునవ్వవుతుంది. మా లోకల్ టాక్సీకి వెల్కమ్. సో మీకు చెప్పినట్టుగా ఒక సెలబ్రిటీ వెయిటింగ్ అని చెప్పాను. సో ఫస్ట్ గా మా లోకల్ టాక్సీలోకి రాగానే మీకు ఎలా అనిపించింది? ఇంతలా మేము ఊహించలేదు. మేము ఇంత సర్ప్రైజ్ నుంచి మేము ఏదో ఆట రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఎంత సడన్ గా మాకు ఇంతలా ఎప్పుడు కలగలేదు. ఇంత సార్ మేము కలిసి ఇంత ఫ్రీగా మాట్లాడుతాను మేము ఎప్పుడు అనుకుంటాం. నీ ఫీలింగ్స్ లోకల్ టాక్సీలోకి రాగానే నీ ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడుకొచ్చి అది ఏ ప్రాబ్లం చేయలేదు మేడం. ఫస్ట్ టైం అది ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి వస్తున్నాము. సార్ని కలవడం మాకు కూడా చాలా ఆనందం ఉంది. ఫస్ట్ సారి అది కూడా ఇప్పటికి చాలా సార్లు చూశాను, సార్ని చూసాం కానీ ఎప్పుడు కలిసి దగ్గరికి వెళ్ళింది లేదు. ఇది ఫస్ట్ టైం సార్తో కూర్చొని మాట్లాడడం ఫస్ట్ టైం. సో యూర్ హ్యాపీ అయితే? సో హ్యాపీ మేడం. సో ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒక 3 questions అడుగుతారు. సో ఆ 3 questions కి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే లోకల్ టీవీ నుంచి మీకు ఒక చిన్న గుడి బ్యాగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అయితే. ఓకే, ఇద్దరు ఒకేసారి ఆన్సర్ చేస్తారా? రెడీ. ఓకే, నేను హీరోగా యాక్ట్ చేసి సూపర్ హిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అది ఆనంద్. ఓకే, అండ్ నెక్స్ట్ నేను మన హీరో వెంకటేష్ గారితో యాక్ట్ చేసిన సినిమా వసంతం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన సినిమా స్వీట్ హార్ట్ సార్. వెరీ గుడ్. సో ఫేమస్ కదా సార్. అలాంటి ఇటు మూవీ ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇంకా డెఫినెట్ గా చేస్తాను. డెఫినెట్ అదే ఇది స్వీట్ హార్ట్ ఫస్ట్. Sweet Heart. స్వీట్ హార్ట్ తప్పకుండా చూడండి. ఓకే సార్. ఓకే, సో లోకల్ టీవీ నుంచి మీకు ఒక స్మాల్ గుడి బ్యాగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. పగలే చూపిస్తాం, హే సగలే రేపేస్తాం, గుప్పెదలా పైకొస్తాం, హే కదలా పథకం రేపేస్తాం, హే స్వర్గం సృష్టిస్తాం, హే విధినే ఎదిరిస్తాం, హే పదరా. గుండెల్లో ఉంటాయి ఎన్నెన్నో ఆశలు, గుండెల్లో ఉంటాయి తీయని కాంక్షలు. దేవుణ్ణి పొడగొట్టైనా, శత్రువుని పడగొట్టైనా, కాలాన్ని ఆపేసైనా, లోకాన్ని ఊపేసైనా, రాజాలే బతకాలి, దేశాలే గెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. మొన్న మా లోకల్ స్టూడియోకి, ఇవాళ మా లోకల్ ట్యాక్సీకి వచ్చినందుకు అండ్ లోకల్ టీవీ తరఫున విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ స్వీట్ హార్ట్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ హీరో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం డైరెక్ట్గా ఫస్ట్ టైం ఫ్యాన్స్ మామూలు సినిమా డిసైడ్ అవుతా కలుస్తాను. ఫస్ట్ టైం ఇన్ డిఫరెంట్ ప్లేస్, అది నా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆన్ దేర్ బిహాఫ్ నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళని అంత ఆనందించేందుకు అండ్ వాళ్ళని అవకాశం
నెక్స్ట్ టైం ఎవరైనా మీ మెమరబుల్ జర్నీ ఏంటి అని అంటే ప్లీజ్ యాడ్ అవర్ లోకల్ టాక్సీ ఇన్ యువర్ లిస్ట్. Definitely I'll add. It would have been a great time, but except we are going in the summer. I know, really hot. Yeah. But it's nice. Comfort is really good. I mean, you can see the comfort of this taxi. You know. Thank you so much, and once again we wish you very good luck. Thank you. Bande 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 bale bale bande local